కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల కాన్వాయ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 వాహనాలు ఢీకొనడంతో ఎమ్మెల్సీ షంపీపూర్ రాజు గాయపడ్డారు. ఆయన ఛాతీ భాగంలో గాయాలు కావడంతో ఆయన్ను కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కిమ్స్ డాక్టర్స్ తెలిపారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆసుపత్రికి హుటాహుటిన వెళ్లినట్లుగా సమాచారం. मैडम फोन इन కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల కాన్వాయ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 వాహనాలు ఢీకొనడంతో ఎమ్మెల్సీ షంపీపూర్ రాజు గాయపడ్డారు. ఆయన ఛాతీ భాగంలో గాయాలు కావడంతో ఆయన్ను కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, శ్వేత, కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు, ఒక కుడిభుజంలో ఉన్నటువంటి షంపీపూర్ రాజుకి యాక్సిడెంట్ అయినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నేతల కాన్వాయ్లో రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. 2 వాహనాలు ఢీకొనడంతో షంపీపూర్ రాజు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో తను గాయపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఛాతీ భాగంలో గాయాలు కావడంతో ఆయనను కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ కిమ్స్ డాక్టర్లు తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు జనగామ వద్ద భారీ కాన్వాయ్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇటు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు శ్వేత. అయితే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా వెళ్ళినటువంటి నేపథ్యం అక్కడ అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ సంఘటనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతల కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు షంపీపూర్ రాజు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. ప్రమాదం తర్వాత ఎమ్మెల్సీ షంపీపూర్ రాజును అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి కోంపల్లిలో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మన ఆరోగ్యం మాత్రం పరిస్థితి నిలకడగానే ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఆదివారం ఉదయం కేటీఆర్ నేతృత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలంతా కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదేవిధంగా మహదేవ్పూర్ మండలంకి సంబంధించినటువంటి కన్నేపల్లి పంపుకు సంబంధించి పరిశీలనకు హైదరాబాద్ నుంచి వారందరూ కూడా బయలుదేరారు. సో యాదాద్రి భువనగిరి జిల్లా సమీప ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2 వాహనాలకు సంబంధించి నేతల వాహనాలకు సంబంధించి కూడా ఒకదానికొకటి ఢీకొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదంలోనే షంపీపూర్ రాజుకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తూ ఉన్నది. సో తనకి ఛాతీ భాగంలో నొప్పి ఎక్కువగా ఉందని చెప్పడంతో సో మెడికల్ టెస్టుల కోసం వెంటనే తనని ఆసుపత్రికి పంపించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఈ ఘటన జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొంత విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళడానికి వారు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు షంపీపూర్ రాజుకి ఈ యాక్సిడెంట్ జరగడం కొంత బీఆర్ఎస్ నేతల కలహలం ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. సో ఇటు కన్నెపల్లి పంప్ హౌస్కి వెళుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ ఏదైతే పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా ఈ మొత్తం అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. దీనివల్లనే మా నేతలకి అక్కడక్కడ ఘర్షణ వాతావరణం జరగడం, ఘర్షణకి దిగడం, ఈ ఘర్షణ దిగినటువంటి నేపథ్యంలో నేతలకి కొంత ఈ తోపులాటలో కూడా గాయాలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, ఎందుకు కన్నె పంపుకు సంబంధించినటువంటి దాన్ని ఇంకా కొనసాగించట్లేరు, నీళ్ళు ఉన్నా కూడా ఎందుకు వదలట్లేరు అనే దాని మీద కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంఘటనలోనే బీఆర్ఎస్ నేతకి షంపీపూర్ రాజుకి ప్రమాదం జరిగింది, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉందనే దాని మీద కూడా
బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూసాం మనం నిన్న ఏదైతే వెళుతున్నటువంటి దారిలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కావడం, అదేవిధంగా పోలీసులు అడ్డుకోవడంతో ఇటు పోలీసులకి ఇటు బీఆర్ఎస్ నేతల మధ్య కూడా పెద్ద ఘర్షణ వాతావరణం చూసాము. ఈ ఘర్షణలోనే వెహికల్స్ స్పీడ్గా నడపడంతో సో కొద్దిగా అదుపు తప్పి రెండు వాహనాలు, అది కూడా పార్టీకి చెందినటువంటి నేతల వాహనాలు అన్నట్టుగానే తెలుస్తాను, కార్లకు సంబంధించి కూడా ఒకదానికొకటి ఢీ కొనడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఇక్కడ పోలీసులకు సంబంధించి వైఫల్యం కూడా ఉన్నది ఇందులో అన్నదానిది కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ఘటన జరిగిన వెంటనే బీఆర్ఎస్ నేతలు అతన్ని ఈ కిమ్స్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. నేతలంతా కూడా పరామర్శించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కేసీఆర్ కూడా తన ఆరోగ్యం పైన కూడా తన అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అడిగి తెలుసుకున్నట్టు కూడా పరామర్శిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది షంబీపూర్ రాజుకు సంబంధించి కూడా. సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనికి ఒకటే చెప్తా ఉంది, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏది చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల కోసం ముందుకెళ్తాము, ఈ పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని ఈ విధంగా ఆపుతా ఉంది, ఇన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది, ప్రతి ఒక్క దాని మీద కూడా ప్రశ్నిస్తుంది. రానున్నటువంటి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనే దాని మీద కూడా వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే షంబీపూర్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నట్టుగా వైద్యులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు కావడంతో కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హుటాహుటిన ఆసుపత్రికి కేటీఆర్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది.